మిథున రాశిలో రవి బుధుడు గురుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో కుజుడు కేతువు. సహోదర సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అంశాలలో మీరు చొరవ తీసుకొని మంచి నిర్ణయాలు చేయడం అనేది సంభవిస్తుంది. వాళ్ళకి ఇల్లు లేదు, లేదా వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు మనం అండదండగా నిలబడాలి, మనకున్నటువంటి పేరు పరపతిని ఉపయోగించి వాళ్ళకు అండగా నిలబడాలి, వాళ్ళకి చేతనైనంత సహాయం చెయ్యాలి అన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. నీళ్ల దగ్గరకు మాత్రం వెళ్ళవద్దు. విహారయాత్రలు చేయవచ్చు, ఇందులో ఏ ఇబ్బంది లేదు. మునుపటి నెల కూడా మనం ఇదే విషయం చెప్పుకున్నాము. విహారయాత్రలకు వెళ్ళండి, కానీ జల సంబంధమైనటువంటి యాత్రలు మాత్రం కాస్త దూరంగా ఉండగలిగితే మంచిది. వాగులు పొంగటము, వరదలు, ఈ రకమైనటువంటి జల బీభత్సాలు కనిపిస్తున్నవి. ప్రధానంగా ఈ కారణం చేత కాస్తంత జన నష్టం కలిగే వాతావరణం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని నోములు వ్రతాలు చేసుకోవాలన్న విధంగా కొంతమంది పెద్దవాళ్ళు సలహాలు ఇవ్వటం, ఆ విధంగా ఇంట్లో వాళ్ళ చేత చేయించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు మధ్యవర్తుల ద్వారా చేజారుతున్నాయి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎక్కడ మాటలు ఇక్కడ, అక్కడ మాటలు అక్కడ, ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉందని గ్రహించుకోగలుగుతారు. వెనువెంటనే నిర్ణయాలను మాత్రం చెయ్యలేరు. ఈ వారం స్త్రీలకు నూతన వస్తువులు, విలువైన ఆభరణాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో పురోగతి దిశలో కొన్ని అంశాలు ఉండటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. విదేశాలలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు ఏదో ఒక చేదు వార్త వినటము, ఎప్పటికప్పుడు ఏదో ఒక చికాకు కలిగించే అంశాలే ఎక్కువగా తారసపడుతుంటాయి. ఒకసారి పుట్టింటి నుంచి అనుకోవచ్చు, ఇంకొకసారి అత్తవారింటి నుంచి అనుకోవచ్చు, ఒకసారి ఆఫీస్ నుంచి అనుకోవచ్చు, లేదా బయట ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ ద్వారా ఎప్పటికప్పుడు ఏదో ఒక చికాకు రావడం, అది దాటామనుకోగానే మరొకటి రావటము, ఈ రకమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. దూరపు బంధువులను చేరదీసి వాళ్ళకు సహాయం చేసే విధంగా మార్పులు ఏర్పడతాయి. విద్యార్థులకు మంచి పోటీని ఎదుర్కోగలుగుతారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వలన మీరు చదివే విధానం కావచ్చు, చేసే ప్రయత్నం కావచ్చు, అది మరింత రెట్టింపుగా మారుతుంది. దీని ద్వారా మీకు సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కావచ్చు, మీకు ఉపయోగపడే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ పీరియడ్లో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. బ్యాంకింగ్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, గ్రూప్ సర్వీసుల కోసం రాసే పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఆదిత్య హృదయం చదవండి. ఎరుపు రంగు పువ్వులతో శ్రీ సూర్యనారాయణ మూర్తికి అర్చన చేసుకోగలిగితే ఆరోగ్యరీత్యా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చేతికి సౌర కంకణాన్ని ధరించండి.